పొద్దున పూట వచ్చేటువంటి సోషల్ మీడియా ట్రోల్స్, సోషల్ మీడియానే ఈ మధ్యకాలంలో ఎక్కువ భయపెడుతుంది అందరూ. దెయ్యాలైనా మనం భరించవచ్చు కానీ సోషల్ మీడియాని ఈ మధ్యకాలంలో భరించే శక్తి ఎవరికి లేదు. ఏమొస్తుందో తమ్నేల్ తెలియదు మన ప్రమేయం లేకుండా. కరెక్ట్, చాలా చూస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు సుదర్శన్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దయ్యం వచ్చింది, మిమ్మల్ని పలకరించింది, పాట పాడు అని చెప్పింది, మీరు పాడక తప్పదు, అప్పుడు ఏం పాడతారు? ఖచ్చితంగా పాడతాడు. అది ఎలాగో పాడేస్తాను, అది కాదు, క్వశ్చన్కి ముందే పాడేస్తాను. లేదు ఒక పాట మీకు తెలుసు కదా, మీరు అంతకుముందు కూడా పాడారు. నేను పాడగానే వెళ్ళిపోద్ది కాబట్టి పాడేస్తాను. పాడండి అయితే. ఆసానా హియహా మేము కూడా వెళ్ళిపోయేలా ఉన్నాం. దయ్యానికి కూడా ఆశ్చర్యపోయాను. 2 లైన్లు పాపం పాడండి. పాడు, అక్కడ దాకా పాడు, 2 లైన్లు అంటే పాడు. ఆసానా హియహా ఇంకా ఫిక్స్ అయిపోయాడు, ఏదో హిందీ దయ్యం వస్తుంది. కౌశిక్, మీ టీంలో ఆల్రెడీ వీళ్ళకి గోస్ట్ లక్షణాలు ఉన్నాయి అని అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అనుపమ గారు, అనుపమ గారు మీకు గేమ్ లో ఎక్కువ పాయింట్స్ వచ్చేలాగా కనిపిస్తుంది. వెరీ హై. ఇది నా జానర్ అన్నమాట. హారర్ అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవిడ నుంచి ఇదైతే. నేను నా ఫస్ట్ హారర్ సినిమా అనేది వినింది చేశాను. ఈవిడ ఒక 100 విని సెలెక్ట్ చేసుకుంటే అర్థం చేసుకోండి. ఆవిడ అంటే హారర్ అంటే అంత ఇంట్రెస్ట్ వినింది కూడా చాలా. నేను చాలా హారర్ ఫిల్మ్స్ చూసాను. ఈ సినిమా ఒప్పుకుందంటే చిన్నప్పటి నుంచి నాకు హారర్ ఫిల్మ్స్ అంటే చాలా చాలా ఇష్టం. నేను చాలా ఇష్టం, నేను చూసిందే మళ్ళీ మళ్ళీ చూస్తాను. నాకు చాలా ఇష్టం హారర్ ఫిల్మ్స్ అంటే. సో ఈ సినిమా ఏంటంటే ఇట్స్ లైక్ ప్రాపర్, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో మన హాలీవుడ్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్ ఉంటాయి, చాలా సైలెన్స్ మీద ఉంటుంది. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ దట్. ఇది నాకు తెలిసి దీనిలో లైక్ ఎవ్రీ 10 minutes లో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో దట్ ఇట్స్ లైక్ నెక్స్ట్ ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది కాదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. దట్ వాస్ దేర్. అందుకే నేను ఇది చూస్ చేశాను. అండ్ అది షూటింగ్ కూడా లైక్ వాజ్ రియల్లీ ఎక్సైటింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీకే. మీరు మళ్ళీ మీకే వచ్చింది ఏంటి ఈ క్వశ్చన్? ఒక గంట సేపు మేమందరం వెళ్ళిపోతాం.